భారతదేశం పూర్తిగా ఇండియన్ ప్లేట్పై ఉంది. ఇది పురాతన ఖండం గోండ్వానాలాండ్, పాంజియా సూపర్ ఖండం యొక్క దక్షిణ భాగాన్ని కలిగి ఉన్న పురాతన భూభాగం నుండి విడిపోయినప్పుడు ఏర్పడిన ఒక ప్రధాన టెక్టోనిక్ ప్లేట్. ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ను ఇండియన్ మరియు ఆస్ట్రేలియన్ ప్లేట్లుగా విభజించారు. సుమారు 90 మిలియన్ సంవత్సరాల క్రితం, చివరి క్రెటేషియస్ కాలంలో, ఇండియన్ ప్లేట్ సంవత్సరానికి 15 సెంటీమీటర్లు 6 అంగుళాలు సంవత్సరం వేగంతో ఉత్తరం వైపుకు కదలడం ప్రారంభించింది. సుమారు 50 నుండి 55 మిలియన్ సంవత్సరాల క్రితం, సెనోజోయిక్ యుగం యొక్క ఈయోసిన్ యుగంలో, ప్లేట్ 2000 నుండి 3000 కిలోమీటర్లు 1243 నుండి 1864 మైళ్లు దూరాన్ని కవర్ చేసిన తర్వాత ఆసియాతో ఢీకొట్టింది. ఇది తెలిసిన ఏ ఇతర ప్లేట్ కంటే వేగంగా కదిలింది. 2007లో జర్మన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇండియన్ ప్లేట్ ఇంత త్వరగా కదలగలిగిందని నిర్ధారించారు, ఎందుకంటే ఇది గతంలో గోండ్వానాలాండ్గా ఉన్న ఇతర ప్లేట్ల కంటే సగం మందంగా ఉంది. భారతదేశం మరియు నేపాల్ మధ్య ఆధునిక సరిహద్దులో యురేషియన్ ప్లేట్తో ఢీకొనడం వలన టిబెటన్ పీఠభూమి మరియు హిమాలయాలు ఏర్పడిన ఓరోజెనిక్ బెల్ట్ ఏర్పడింది. 2009 నాటికి ఇండియన్ ప్లేట్ 5 సెమీ సంవత్సరం 2 అంగుళాలు సంవత్సరం వేగంతో ఈశాన్య దిశగా కదులుతుండగా, యురేషియన్ ప్లేట్ 2 సెమీ సంవత్సరం 0.8 అంగుళాలు సంవత్సరం వేగంతో ఉత్తరం వైపు కదులుతోంది. అందువల్ల భారతదేశాన్ని అత్యంత వేగవంతమైన ఖండం గా సూచిస్తారు. దీని వలన యురేషియన్ ప్లేట్ వైకల్యం చెందుతోంది మరియు ఇండియన్ ప్లేట్ 4 సెమీ సంవత్సరం 1.6 అంగుళాలు సంవత్సరం రేటుతో కుదించబడుతుంది.